మా వికారాబాద్ జిల్లాలో సస్యశ్యామలమైన బంజారా జాతి అడుగడుగున వ్యవసాయాన్ని నమ్మి ఈరోజు ప్రతి తాండల్లో మాకున్న భూమిని బంగారు భూమిగా మార్చుకొని వలసలు వెళ్లకుండా, గతంలో వలసలు వెళ్ళి ఎన్నో ఇబ్బంది పడ్డ రోజుల్లో ఈరోజు అందరికీ ఆలోచన వచ్చి భూముల మీద సాగు చేసుకొని బతుకుతున్న రోజుల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బంజారా నాయకులు అడవి ప్రాంతాలు ఉంటూ ప్రకృతిని ప్రేమిస్తూ మా విద్యార్థులు మా కుటుంబ సభ్యులు అందరూ సస్యశ్యామల జీవించడానికి కొనసాగుతున్న ఈ రోజుల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లగచర్ల ప్రాంతంలో మంచి వాతావరణం కొనసాగుతున్న ఈ సందర్భంగా లగచర్ల మా బంజారా వాసులను ఫార్మా కంపెనీ తీసుకొచ్చి అందరినీ ఇబ్బంది పెడుతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఫార్మా కంపెనీ పెట్టి ప్రజలకు అవసరమైనది కాదు, వారు సొంతంగా వాళ్ళ కుటుంబానికి సంబంధించింది, రైతులకు కావాల్సింది నీరు, మీరు తీసుకొస్తే అభివృద్ధి జరుగుతుంది, రైతులు బాగుపడతారు. కానీ ఫార్మా కంపెనీ తీసుకొచ్చి మీ అల్లుండి కట్టబెట్టడానికి, మీ కుటుంబంలో ఉన్న తిరుపతి రెడ్డిని కట్టబెట్టడానికి, అక్కడ ఉన్న జనాలను భయపాత్రలు చేసుకొని 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులను భయపెట్టి పోలీసు బలగాలు లేకుండా కలెక్టర్ వచ్చి ప్రభుత్వం మాటల్లో కలెక్టర్ వచ్చి బెదిరించి అక్కడ లేనిపోని వాళ్ళు రెచ్చగొట్టి మా జనాలను భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి పేర్లలో లైట్లు బంద్ చేసి మరి ఇది రాక్షస పాలనలాగా కనబడుతూ ఉన్నది. బంజారా బిడ్డలు ఈరోజు మీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి మా బంజారా బిడ్డలు మొదటి స్థానంలో ఓట్లు వేసి గెలిపించి ఈరోజు మా కొడంగల్ నియోజకవర్గం కానీ, పరిగి నియోజకవర్గం, వికారాబాద్ జిల్లా ఉన్న అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తారని ఒక రేవంత్ రెడ్డి గారిని సీఎంగా చూసి మా ప్రాంతం వెనుకబడిన ప్రాంతము ఈరోజు అభివృద్ధి చెందుతాని బంజారా సోదరులు అక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరూ ఎదురు చూస్తుంటే మీరు ఫార్మా కంపెనీ తీసుకొచ్చి బంజారా జాతి అందరినీ ఈరోజు బెదిరిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాము, ఈ వేదిక ద్వారా మా అన్ని కుల సంఘాలు అన్ని పార్టీలు ఉన్నారు, అందరూ నిజ నిర్ధారణ కమిటీ కింద అందరం ఏకమై రాబోయే రోజుల్లో మా బంజారా జాతులు ఎక్కడ ఇబ్బందులు జరిగినా మేము సైతం అనే నినాదంతో అందరం ఒకటై మేము బుద్ధి చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం, మా వాళ్ళకు అన్యాయం జరిగితే మొన్న మేము పరామర్శించడానికి రాష్ట్ర నాయకులు అందరం కలిసి వెళ్తే అడ్డుకున్నారు పోలీసులను తీసుకొచ్చి. మేము అదే కోరుతున్నాము, రాబోయే రోజుల్లో మా బంజారా నాయకులకు జరగాల్సిన న్యాయాన్ని తక్షణమే ఫార్మా కంపెనీ మానుకోవాలి. మాకున్న భూములను మేము కాపాడడానికి మా బంజారా నాయకులు వలసలు వెళ్లకుండా సాగు చేస్తూ బతుకుతున్నాం. కాబట్టి మాకు న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున బంజారా సోదరులందరూ కలిసికట్టుగా వాళ్లకు అండదండ ఉంటూ లగచర్ల ప్రాంతంలో ఫార్మా కంపెనీ ఖచ్చితంగా అక్కడి నుంచి తీసేసి మంచి అభివృద్ధి కోసం సీఎం గారు అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ, ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకురావద్దు. మంచి పనులు చేయడానికి వికారాబాద్ జిల్లా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు, మీ యొక్క అభివృద్ధిని చూడడానికి ఉన్నాము. కాబట్టి దయచేసి ఇలాంటి ఫార్మా కంపెనీ తీసుకొచ్చి మా యొక్క బంజారా సోదరులు ఇబ్బంది పెట్టొద్దని వికారాబాద్ జిల్లా సేవల సేన సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఇష్యూను మన ఎస్సీ కమిషన్ మెంబర్ దగ్గర కూడా తీసుకెళ్ళడం జరిగింది మేమందరం కలిసి. అయితే దీన్ని ఎట్లన్నా చేసి మన రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఢిల్లీ వరకు పోయి మన ప్రతినిధి బృందం, మన అందరూ నాయకులు, ఏఐబిఎస్సీ నాయకులు కావచ్చు, మిగతా సంఘాల నాయకులు అందరూ వెళ్ళి అక్కడ వాళ్ళకు విన్నవించడం జరిగింది. దాని తర్వాత మేము అందరం అన్ని సంఘాలు కలిసి మన సంజీవన్నతో పాటు అందరం కలిసి లగచర్ల సందర్శించడం తాండకు పోవడం జరిగింది. దాంట్లో వాళ్ళు మధ్యలోనే మాకు పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేసి మాకు పరిగి పిఎస్లో పెట్టడం జరిగింది. పెట్టి మాకు నిర్బంధించి అక్కడ ఎవరిని పోనీలేదు. అది మేము అక్కడ పిఎస్లోనే ఉన్నాము. అప్పుడే మన బెలియా నాయకు కొందరాం వాళ్ళని పోలీసులే బందోబస్తు తీసుకొని అక్కడ తీసుకెళ్ళారు. అక్కడ పోలీసులేరంటే అక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి ప్రజలు ఇంకా భయంభ్రాంతం కలిగిస్తుంది గవర్నమెంట్ ప్రభుత్వం. అక్కడ వాళ్ళు ప్రైవేట్ వ్యక్తుల కోసం ఆ ప్రైవేట్ ఫార్మా కంపెనీని కలెక్టరేట్లో పోతాడు సందర్శించడానికి. అది ఆ గత ప్రభుత్వం ఆల్రెడీ 1400 ఎకరాలు రెడీ చేసి పెట్టింది. అయినా కూడా అక్కడ పంట పొలాలు పండించుకోవడానికి పొలాలని ఫార్మా కోసం ఉపయోగించడానికి చెప్పి ముఖ్యమంత్రి గారు చేస్తున్నది ఇది కరెక్ట్ కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పుడు
అక్కడ ఏం జరుగుతుందో కనుక్కోవడానికి మా గిరిజన సంఘాలకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంకొకటి, ఈ నగచర్ల వాళ్ళకు భూమి దక్కేదాకా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాము అందరం కలిసి. అక్కడ ఎవరైతే అరెస్ట్ చేసిరో ఆ రైతులను వాళ్ళందరినీ బేషరతుగా విడుదల చేయాలి, వాళ్ళ మీద కేసులు ఎత్తేయాలి. ఆ భూములు వాళ్ళు తొండలు గుడ్లు పెడుతున్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారు సిగ్గు లేకుండా అక్కడ అన్ని పంట పొలాలు రోజు పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, అన్ని పంట పొలాల్లో పంటలు పండుతున్నాయి. మళ్ళీ అక్కడ రైతులు ఆ పొలాల నుంచే మాట్లాడుతున్నారు, ఎక్కడ తొండలు గుర్తు పెడుతున్నాయి, వచ్చి రా నువ్వు చూడని, మేమేం ఓట్లు వేసినాం నీకు, నువ్వు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పేసి వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితిలో మా అందరి గిరిజన బిడ్డలు కలిసి ఆ భూములు వాళ్ళకి దక్కేదాకా ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. ఈ జరుగుతున్న ఘటన గురించి అన్నవాళ్ళు వివరించారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం కొడంగల్ వైపే చూస్తూ ఉంది. దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులారా, ఈ రాష్ట్రంలో ఉన్న కమ్యూనిస్టు మిత్రులారా, ప్రజా సంఘాల ఉద్యమకారులారా, దయచేసి లంబాడీలకు మద్దతుగా నిలవాలని కోరుతూ, రేవంత్ రెడ్డి గారు, మీరు గతంలో టీఆర్ఎస్ పార్టీలో మీ ప్రాంత జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. స్వార్థం కోసం వలస వచ్చి కాంగ్రెస్ పార్టీని కైవసం చేసుకున్నారు. భవిష్యత్తులో బీజేపీలోనే పోతావు. దయచేసి మీరు చేస్తున్న ఘటనలను మొత్తం విరమించుకోవాలి. మా లంబాడి మిత్రులపై పెట్టిన కేసును విరమించుకోవాలి. ఆ భూముల్ని గుంజుకోవద్దు, ఎట్టి పరిస్థితుల్లో గుంజుకోవద్దు అన్నవాళ్ళు చాలా విషయాలు మాట్లాడారు. మేము ఇక్కడ ఈ వేదిక మీద ఉన్నవాళ్ళు, మేము కాంగ్రెస్ వాదులం కాదు, మేము టీఆర్ఎస్ వాదులం కాదు, బీజేపీ వాదులం కాదు, మేము ఎవరి పక్షం కాదు, మేము లంబాడీల పక్షం, మేము పేదల పక్షం, మేము కష్టజీవుల పక్షం, మేము రైతుల పక్షం. మేము గత 10-15 రోజుల నుంచి సంఘాలు కొట్లాడుతూ ఉన్నాయి. మా సంఘాల నాయకులను మాత్రం అక్కడికి పంపించలేదు. నిన్న తమ్మినేని వీరభద్రంతో పాటు కమ్యూనిస్ట్ పార్టీ సోదరులు రైతు సంఘాలు పోయినాయి. వాళ్ళని ఎందుకు పంపించారు, మమ్మల్ని ఎందుకు పంపించలేదు? మీరే మమ్మల్ని తీసుకుపోయి అసలు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి మీరు వెంటనే మీరు పెట్టిన కేసులను ఎత్తివేయాలి. కులం పేరుతో దూషించిన, కనుసైగలతో బెదిరించిన, సెల్లు ఫోన్లతో బెదిరించిన ఇయాలే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. గిరిజనులకు కానీ, దళితులకు కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ ఏ విషయంలో బెదిరించిన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలనేది చట్టం చెప్తా ఉంది. అక్కడ ఉన్న ఎస్పీ గారు, వికారాబాద్ ఎస్పీ గారు, అక్కడ ఉన్న డిఎస్పీ గారు, అక్కడ ఉన్న ఎస్ఐ గారు చట్టాలు చదవండి, ఎస్సీ ఎస్టీ చట్టాలను చదవండి. ఎవరైతే దాడులకు పూనుకున్నారో, ఎవరైతే గిరిజన తండాల మీద దాడులకు చేశారో, అసభ్యంగా ప్రవర్తించారో, తక్షణమే వారిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఆ భూములను గుంజుకోకుండా చూడాలని మా లంబాడి హక్కుల పోరాట సంఘం పిలుపునిస్తూ, అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ కూడా మీరు ఇప్పుడే రూపుమాపాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ప్రజాపాలన ముసుగులో మరి వాళ్ళ ప్రజాపాలన చేయకుండా ఏదైతే రోటి బండ తండ కావచ్చు, గడ్డమీది తండ కావచ్చు, మైసమ్మగడ్డ తండ కావచ్చు, పులిచెర్రకుంట తండ కావచ్చు, 5-6 తండాలకు సంబంధించిన భూములను ఇవాళ తిరుపతి రెడ్డి లాక్కోవాలని చూస్తూ ఉన్నాడు. అధికారికంగా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అనఫిషియల్గా ఈ రాష్ట్రాన్ని నడుపుతుంది తిరుపతి రెడ్డి. అందుకనే ఇవాళ మనము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాకుండా తిరుపతి రెడ్డిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది. మేము అన్ని గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఎన్ని నిర్బంధాలు అక్రమంగా అరెస్టులు చేసినా ఎక్కడ కూడా మేము సంజీవన్న దొరకకుండా దగ్గరగా తండాల దగ్గరికి వెళ్ళడం జరిగింది. గిరిజన విద్యార్థి సంఘం సంబంధించిన నాయకులు అయితే తండాలు కూడా విజిట్ చేయడం జరిగింది. ఇవాళ నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇవాళ మీరు భూములు తీసుకోవాలనుకుంటే ఏదైతే మా పక్క మండలం సంబంధించిన ఒంగూరులో మీ తాతకు మీకు 1000 ఎకరాల భూములు ఉంది. మీ కొండల రెడ్డి కావచ్చు, తిరుపతి రెడ్డి కావచ్చు, అదేవిధంగా నీ అల్లుడు వాళ్ళకు ఫార్మా కంపెనీ అక్కడ పెట్టుకోవచ్చు. కానీ ఇవాళ అమాయక లంబాడీలను భయభ్రాంతులకు గురి చేస్తూ, చిత్రహింసలకు గురి చేస్తూ ఇవాళ భూములు లాక్కోవాలో అనుకోవడం అత్యంత బాధాకరమైన విషయం. ఇవాళ మేము ఇదే వేదిక నుంచి మీకు ఖండిస్తా ఉన్నాం. ఆనాడు ఎలక్షన్ సమయంలో కూడా లంబాడీల అమాయకులు అనే విధంగా సారకో 100 రూపాయల నోట్లకో ఓట్లేస్తారని
చెప్పడం జరిగింది. రాబోయే రోజుగా నీ మీద యుద్ధం ప్రకటిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ నువ్వు భూములు తీసుకోవాలనుకుంటే మరి అక్కడ ఉన్న అమాయక లంబడి గిరిజనులకు నువ్వు ఎకరానికి ₹1,00,00,000 ఇవ్వాల్సిన అవసరం ఉంది. చదువుకున్న వాళ్ళ ఇంట్లో అక్కకో చెల్లికో ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవేవి చేయకుండా పోలీసు బలగాలు ఉన్నారని చెప్పేసి నైట్ 11-12 గంటలకు అమాయక గిరిజనుల మీద దాడి చేస్తా ఉన్నాం. అసలు పోలీసు సోదరులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరు ఎందుకు ఇంత ఆతృతతో లంబాడి బ్రదర్ మీద దాడులు చేస్తా ఉన్నారు? ఇది మీకు మంచి పద్ధతియా? అంటే మేము మానవ సమాజం లేవా? మిమ్మల్ని ఓట్లేసి గెలిపించలేదా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో సంజయ్ అన్న ఏ ప్రోగ్రాం చేసుకున్నా ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చే విధంగా అందరం కలిసి పోరాడవలసిన అవసరం ఉంది. ఇవాళ లంబాడి హక్కుల పోరాట సంఘం అనుకునే నాయకులు ఇవాళ ఒక కాంగ్రెస్ పక్షాన్ని ఉంటాడు, ఇంకోటి టీఆర్ఎస్ పక్షాన్ని ఉంటాడు, ఇంకో పక్షాన్ని ఉంటారు. మీరు ఎందుకు కలుస్తలేరు? ఇవాళ కొనుగోలు భూములు తీసుకున్నారు, రాబోయే రోజుల్లో దేవరకొండ తీసుకుంటారు, ఇంకో రోజు ఖమ్మం వస్తారు. అందుకనే ఇవాళ కాంగ్రెస్ ఉన్న నాయకులు కూడా కలిసి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇవాళ కొనుగోలుకు సంబంధించిన భూములు పోతే రేపు మన భూములు పోతాయి. అందుకనే నేను రాబోయే రోజులు ఏదైతే రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరు ఖచ్చితంగా ఫార్మా కంపెనీ పెట్టాలనుకుంటే కూతబెట్టు దూరంలో ఉన్న మన శంషాబాద్ అవతల పెట్టవచ్చు కదా, ఫార్మా సిటీ ముచ్చర్లలో పెట్టవచ్చు కదా. ఇవాళ ఎందుకు అక్కడ పెడతా ఉన్నాం అంటే అమాయక గిరిజనుల దగ్గర భూములు లాక్కోవాలని చెప్పేసి కుట్ర చేస్తా ఉన్నాం. నువ్వు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది నీ వాళ్ళ లంబాడీలు, నువ్వు మంత్రి పదవి ఇవ్వకుండా కాలాపన చేస్తా ఉన్నావు. అంటే భూములు గుంచుకోవాలి, మంత్రి పదవులు గుంచుకోవాలని చెప్పేసి ప్లాన్ ఉంది కాదు. 26 తారీఖు నాడు గిరిజన విద్యార్థి సంఘం నుంచి మేము గవర్నర్ గారిని ఇదే విషయం మీద కలవడానికి పోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించాలి, లంబాడి భూముల జోలికి రావద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మిత్రులారా.